నా నియోజకవర్గమైన భీమవరం నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి, పెద్దలకి, మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి, మహిళలకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పార్టీలో పులపర్తి రామాంజనేయులు గారు, అందరూ అంజుబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరపు నుంచి. వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని, బోలెంపల్లి సత్యనారాయణ గారికి, శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అలా వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లీడు బాబీ గారికి, ఎర్రంకి సూర్యారావు గారికి, మణివాసు గారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక నమస్కారాలు. ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం. నేను ఓడిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారో, మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు. ఇది నాకు ఎలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు. ఇది నేను ఓడిపోయిన 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర ఉన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి. అరే, నేను పోటీ చేయకుండా ఉండుంటే బాగుంటుంది, ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి. నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉండుంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని, నేను పోటీ చేయను, పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. మీరు అడగచ్చు, ఇంతకాలం ఏం చేయట్లేదంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు, మనం అందరం తట్టుకోవాలి కదా. నాకేముందంటే, నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు. నాకు 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే, ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? కౌరవులు, పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు. 18 అక్షౌహిణీలు కొట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా, వియ్యంకులా, ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా, రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డని. Thanks for watching BZN Updates.